పెద్ద ముఠా మీదన ఇదండి సంగతికి స్టోరీ చేసినండి. రాయలసీమ ప్రాంతాల్లో చేశాను, పల్నాడులో చేశాను, చాలా చోట్ల చేశాను నేను స్టోరీలు. వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వేరే పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ ప్రాంతాలకు వలసపోతారు, ఇవన్నీ నెల్లూరు జిల్లా పట్టపేరియాలో కూడా చేసి వచ్చాను నేను స్టోరీలు. వాళ్ళ బాధలు చూసినోండి, నేను ప్రత్యక్షంగా చూసినోండి. ఆ తర్వాత నేను దాని మీద డిబేట్లు పెట్టినోండి జమినీలో ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ఇవాళ ఆ పరిస్థితి అంతా మళ్ళీ ఆ రోజున అట్లా అన్నప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. ఇవాళ సిగ్గుపడట్లేదు, ఇవాళ గొప్పగా ఫీల్ అవుతున్నారు. అది దీని పరిణామం ఏంటంటే ఇవాళ ఓకే, ఇవాళ వైసీపీ వాళ్ళందరినీ తరిమేస్తాం, రేపు ఆడొస్తే నేను ఊరుకుంటాడా? వాడు రాడు, ఎవడు జడ్జిమెంట్ ఇస్తాడు? జగన్ బతికుండగా రాడు అనేటటువంటి చంద్రబాబు చెప్తే నన్ను పవన్ కళ్యాణ్ చెప్పిస్తే ఆగిపోతాడా? లేదు, జగన్ కాదు, నువ్వు దెబ్బతిన్నటువంటి వాడు ఇంకో పార్టీలోకి వెళ్ళి కొట్టడా రేపు పొద్దున? నిన్ను ఊరుకుంటాడా ఎవడైనా సరే? జగన్ పార్టీ కాకపోతే బీజేపీలోకి పోతాడు, లేకపోతే ఇంకో పార్టీలో రేపు జనసేనలోకి వెళ్ళి రేపు జనసేనలకు కూడా గొడవ రావచ్చు కదా. ఏమైనా సరే ముందు ఒక ప్రతీకార ఇచ్చ అనేటటువంటిది ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇప్పుడు ఇవాళ నువ్వు దొంగ కేసు పెడితే రేపు అడుగుకుంటాడా? నువ్వు కొట్టావు, రేపు అడుగుకుంటాడా? అందుకేనా ఈ యాప్లు ఇవన్నీ? అదే కదా దీన్ని నా భయం ఏంటంటే వీటి పరిణామక్రమం మళ్ళీ మన దగ్గరికి వ్యాపారాలు రాకుండా పోతాయి, వ్యాపారాలు నాశనం అవుతాయి, పరిశ్రమలు నాశనం అవుతాయి. ఏ పరిశ్రమ పెట్టాడు అన్న రోజు మాకు